ప్లీజ్ కంక్లూడ్ ప్లీజ్. సీఎం గారు ప్లీజ్. అధ్యక్ష, గవర్నమెంట్ కొన్ని నామ్స్ ప్రకటించారు అధ్యక్ష. 50,000 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్లకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించకుండా 50,000 వరకు పూర్తిగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. అదే మరిగా ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. మీకు చేతనైతే నేను చెప్పిన ప్రొసీజర్ వల్ల మీలో దొంగలు కొంతమంది ఉంటే వాళ్ళకి బాధ తప్ప ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎవ్వరు కూడా ఈ అవసరం మిస్లీడ్ చేయలేరు. నేను ఆ విషయం గురించి దొంగలు మీలో ఎవరైనా ఉంటే దొంగల్ని సపోర్ట్ చేయాలంటే మీరు బాధపడాలి తప్ప న్యాయంగా ఎవరికి అన్యాయం జరిగినా కేసు స్టడీ అవసరంలో వాస్తవాలు నా దగ్గర రండి, నేను పరిష్కారం చేస్తాను. అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడడానికి లేదు. అధ్యక్ష, నేను చెప్పేది ఓపిక లేకపోతే వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అధ్యక్ష? సభ్యత ఉండాలి, సభ్యత ఉండాలి. మీకు సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. సభ్యత లేకుండా మాట్లాడతారు మీరు. ప్రొసీజర్ తెలుసుకొని మాట్లాడండి. ఈ హౌస్ లో ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడతారండి. నేను ఏదైనా విషయం సబ్జెక్ట్ అధ్యక్ష, మీరు సభా సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తి అధ్యక్ష. మీకు అపార అనుభవం ఉంది. ఈ హౌస్ లో ఒక ముఖ్యమంత్రిగా లీడర్ హౌస్గా వాస్తవాలు చెప్పినప్పుడు వాస్తవాలను అధ్యయనం చేసుకుని ఇది కరెక్ట్ కాదు, ఇది డౌట్ ఉందంటే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా కాకుండా ప్రతి ఒక్క దానికి రన్నింగ్ కామెంటరీ కింద లేదో వీళ్ళే పెద్ద తెలిసిన వాళ్ళుగా మాట్లాడడం మంచి కాదు అధ్యక్ష. ఆ విషయం నేను చెప్తున్నాను. ఈరోజు సబ్జెక్ట్ విషయాలు అధ్యక్ష, నేను ఇక్కడ నిలువ ఎక్కువైపోయి కేసు స్టడీలు మాట్లాడుతున్న అధ్యక్ష. కేసు స్టడీలు అవసరంలా. కేసు స్టడీలు చేయాల్సిన దేనికంటే అవినీతి జరిగినప్పుడు అవి కేసు స్టడీలు చెప్పుకోండి, కానీ ఇక్కడ కేసు స్టడీలు కాదు. ఇక్కడ రియల్ స్టడీసే కావాలి. ఇక్కడ కేస్ స్టడీలు కాదు, ఇక్కడ రియల్ స్టడీస్ కావాలి. అందుకని అధ్యక్ష 2007 నుంచి అధ్యక్ష 2013 వరకు, డిసెంబర్ 2013 వరకు ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో వాళ్ళకందరికీ రుణమాఫీ వర్తిస్తుంది. 2 అధ్యక్ష, అక్కడి నుంచి ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు తీసుకున్న తర్వాత మేము మొత్తం కంప్యూటరైజ్ చేశాం అధ్యక్ష. ప్రతి ఒక్క రైతుని కంప్యూటరైజ్ చేశాం. కొంతమందికి బాధ ఉండొచ్చు. కొంతమంది రైతుల అధ్యక్ష 5 బ్యాంకుల్లో తీసుకున్నారు, కొంతమంది 10 బ్యాంకుల్లో తీసుకున్నారు. మేము అన్ని కంపైల్ చేసిన తర్వాత నేను అందరికీ న్యాయం చేయాలని 50,000 వరకు తీసుకున్న వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లేకుండా 10వ తారీఖు ఈ నెల నుంచి ఒక్క పైసా వాళ్ళు కట్టే పరిస్థితి లేకుండా పూర్తిగా వారికి మాఫీ చేశాం. ఏ బ్యాంకులు అడిగే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష 50,000 పైన తీసుకున్న వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేశాం. ఇది ఎంతమంది అధ్యక్ష? 1,50,000 కంటే 3% ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ 1,50,000 లోపలనే వస్తున్నారు. రెండోది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్. మీరు నేను డిసైడ్ చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కాదు, ఆర్బీఐ డిసైడ్ చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్. ఏ బ్యాంకులో ఏ సంవత్సరం ఆర్బీఐ డిసైడ్ చేశారో దాని ప్రకారం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా పెట్టాం. 2008లో వరకు ఎంత ఉంది, 9లో ఎంత ఉంది, 12లో ఎంత ఉంది, 13లో ఎంత ఉంది పెట్టి ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకున్నాం. ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకున్నప్పుడు అధ్యక్ష ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎంత రావాలో అంత వస్తుంది. వడ్డీ 30/12/2013 వరకు పూర్తిగా వడ్డీతో కూడా
క్యాలిక్యులేట్ చేసి పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాదు తర్వాత కూడా తీసుకున్న వాళ్ళకి ఈ రోజు మొత్తం రుణమాఫీ చేసిన తర్వాత ఒక్క పైసా కూడా ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎవ్వరూ వడ్డీ కట్టే పరిస్థితి లేకుండా పూర్తిగా రుణమాఫీ వడ్డీ మాఫీ చేస్తాం అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది. కూర్చోండి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. మీరు అసత్యాలు చెప్పడానికి అధ్యక్ష వీళ్ళు భయపడేది. హౌస్ని మిస్లీడ్ చేసినప్పుడు, తప్పుడు సమాచారం ఇస్తామన్నప్పుడు సరైన సమాచారం ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ హౌస్ లో మీరు బయట ఏదైనా మాట్లాడుకోండి, కానీ హౌస్ లో వచ్చి మాట్లాడినప్పుడు వాస్తవాలు మాట్లాడే పరిస్థితి మీకు ఉండాలి, ఆ ధైర్యం మీకు ఉండాలి. అవాస్తవాలు మాట్లాడుతూ ఏదో మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవరైనా వాళ్ళు ఇక్కడ సిద్ధంగా లేరు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, నేను మొన్న పోయినప్పుడు నేను రైతులు అడిగాను అధ్యక్ష. నేను ఆ రోజు ఏం చెప్పాను, 1,50,000 రూపాయలు తక్కువ ఎవరైతే తీసుకున్నారో మీకు రుణమాఫీ చేస్తున్నాం. చరిత్రలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి నేషనల్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు దేవిలాల్ ఉప ప్రధానమంత్రిగా ఉండి 10,000 రూపాయలు కుటుంబానికి రుణమాఫీ చేశారు. రెండోసారి యుఎన్పిఏ మేమందరం పోరాడితే యూపీఏ గవర్నమెంట్ రుణమాఫీ చేశారు. అందులో 3 కాగ్ రిపోర్ట్ ఇచ్చారు, మన రాష్ట్రంలో వచ్చాయి. అవినీతి విచ్చలవిడిగా జరిగింది. ఈ రోజు మేము చేస్తున్న విధానం వల్ల ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్క పంచాయతీ ఆఫీసులో ఎవరికైతే రుణమాఫీ చేస్తున్నామో పెట్టి రుణమాఫీ చేశాం. కొంతమంది కోఆపరేటివ్ దీంట్లో సింగిల్ విండోలో వాళ్లకు తెలియకుండా డబ్బులు తీసుకుని పెద్ద ఎత్తున రైతులంతా వచ్చి ఆందోళన తప్పులు చేస్తుంటే ఎంత పెద్దవాళ్ళైనా వదిలిపెట్టాం, తప్పకుండా రెవెన్యూ రికవరీ కూడా చేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. మీరు మాట్లాడే విషయాలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష? చిన్న రైతుల గురించి మాట్లాడడం లేదు, సన్నకారు రైతుల గురించి మాట్లాడడం లేదు. ఎవరైతే బ్యాంకుల్ని దోపిడీ చేసినా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. బినామీల గురించి మీరు మాట్లాడుతున్నారు. బినామీల గురించి మీరు మాట్లాడితే వాళ్లకు సహకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేము పేదవాళ్ళకి ప్రభుత్వం అనేది ఒక ధర్మకర్తగా పనిచేస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దోపిడీ చేసే వ్యక్తులకి ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు దేశ, ఇది మంచిది కాదు. నేను ఒకటే చెప్తున్నాను, మేము ఒక విధానం పెట్టాం. విధానంలో తప్పుంటే మీరు ఎత్తి చూపించండి, నేను కరెక్ట్ చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. మొత్తం ఈరోజు చెప్పే దిశ, ఎవరైనా 70,000 తీసుకుంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తిస్తుంది. వాళ్లకు 5 ఇన్స్టాల్మెంట్స్ వినప్పుడు తక్కువ వస్తుంది. 50,000 రూపాయల తక్కువ ఉంటే ఎవరైనా చెప్పండి, నేను కరెక్ట్ చేస్తాను. 50,000 పైన ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా వడ్డీ ఎక్కడ నష్టం రాలేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించింది తప్ప ఇంకొక విషయం కాదు. అది కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు ప్రకాశం జిల్లా పోయినప్పుడు దిశ కొండేపిలో మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. నేను అడిగాను ప్రజల్ని. ఆ రోజు నేను అడిగినప్పుడు నీకు 1,50,000 రూపాయలు మాఫీ వచ్చింది, ఎంత అప్పు ఉందని అడిగాను. 3 లక్షలు ఉందన్నాడు. నీకు 3 లక్షల రూపాయలు ఉంటే నేను 1,50,000 రూపాయలు నీకు మాఫీ చేస్తున్నాను, నీకేమైనా కోపం ఉందంటే, కోపం ఎందుకు సార్, మీరు దేవుడు మారిగా మమ్మల్ని చూసుకున్నారు, మేము మా గుండెల్లో పెట్టుకోవాలి. మా చరిత్రలో మా జీవితంలో ఈ మాత్రం సహాయం చేసిన వాడు ఎవడు లేడు, మీరు తప్పని వాళ్ళు పొగిడే పరిస్థితి ఉంది దిశ. వాళ్ళు చూసినప్పుడు ఆ మాట చెప్పాను. మీ చరిత్రలో మీరు చెప్పండి, ఇదే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే బ్యాంకులు పనిచేయమని కేంద్రానికి లెటర్ రాసింది, మీ నాయకుడు ఆ ఫోటో పెట్టుకొని మీరు ఊరేగుతున్నారు. అదే మరిగా మీరు రుణమాఫీ చేస్తే 3,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని
మిమ్మల్ని తప్పుపట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క పైసా ఎక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు, ఎవరు కూడా మిస్యూజ్ చేయడానికి వీల్లేదు. నేను ఇంకొక విషయం కూడా చెప్పాను అధ్యక్ష, ఎవరైతే 1,50,000 వరకు రుణం తీసుకున్నారో మీకు రుణమాఫీ ఇచ్చాం. ఈ రోజు మీరు ఆ డబ్బులు కట్టేయండి. మీరు డబ్బులు కడితే 4%కి You will have your time, Jagannath Reddy garu. Please be seated. You will have your time. You will have your time. ఎందుకు అధ్యక్ష మీ టైం ఇస్తాం మీకు. బోర్డుని అవకాశాలుగా మాట్లాడండి. మీరు బోర్డుని అవకాశాలు ఉన్నాయి. రైట్ ఆఫ్ స్పీకింగ్. నో, మీ టైం ఇస్తాం, కూర్చోండి. ప్లీజ్. నేను ఇక్కడ చెప్పేది మీకు సబ్జెక్టు తెలియకపోతే నేర్చుకోమని మళ్ళీ చెప్తున్నాను, అంతేగాని ఇంకోటి కాదు. మీ టైం ఇస్తాం మీకు. మీరు వాస్తవాలు మాట్లాడితే నేను చెప్పడం. టైం ఇస్తాం, కూర్చోండి. వీళ్ళకి అర్హత ఉంది అధ్యక్ష. వీళ్ళ తండ్రి గారు ఎవరో రాశాడు, గివ్ ఫార్మ్ ఇన్పుట్ నాట్ లోన్ వేవర్స్. వైఎస్ఆర్ రుణమాఫీకి వ్యతిరేక వీళ్ళు కూడా చెప్పారు, రుణమాఫీ సాధ్యం కాదంటే అసాధ్యమైన పని సాధ్యం చేస్తే దాన్ని అభినందించిన బదులు ఈరోజు విమర్శించే పరిస్థితికి వచ్చారు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. నేను చెప్పింది అధ్యక్ష, మీరు ఎవరైతే 50,000 పైన తీసుకున్నారో మీరు బ్యాంక్కి వెళ్ళండి. బ్యాంకుకి వెళ్ళి మీరు రీషెడ్యూల్ చేసుకోండి. దానివల్ల 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. నేను 10% ఇస్తాను. దీనివల్ల 6% మీకు వడ్డీ కలిసి వస్తుందని చెప్పాను అధ్యక్ష. దాన్ని కూడా వక్రీకరించుకుంటున్నారు. రైతులకు మంచి చేయాలనుకుంటే కూడా వక్రీకరించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నేను ఈ హౌస్ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు నేను చెప్పేది, నేను చాలా స్పష్టంగా ఈ పాలసీ ఇచ్చాం. ఫేజ్ 2 లిస్ట్ కూడా పెట్టాం. ఆధార్ అకౌంట్ సింక్రనైజ్ చేశాం. ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ వచ్చి రేషన్ కార్డుని సింక్రనైజ్ చేశాం. ఎవరికి ఎక్కడా అన్యాయం జరగకుండా లిస్టులన్నీ పంచాయతీ ఆఫీసులో పెట్టాం, బ్యాంకుల్లో పెట్టాం, అదే మాదిరిగా ఆన్లైన్లో పెట్టాం. మీరు చూసుకోండి. గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికి అన్యాయం జరిగినా మీరు మా దృష్టి తీసుకురండి. పూర్తిగా దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం తప్ప దాన్ని ఏదో కేసులు ఎందుకు అధ్యక్ష. ఆన్లైన్లో చూసుకుంటే మీకే అర్థమవుతుంది. 50,000 పైన ఉంటే ఆటోమేటిక్ గా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వస్తుంది. ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లో ఏ ఇయర్ ఆర్బీఐ డిసైడ్ చేశారో ఆ ఫిగరే తీసుకున్నాం. అదే మాదిరిగా 50,000 పైన అయితే 20% ఆటోమేటిక్ గా వస్తుంది. నేను అది కూడా ఆలోచించాను అధ్యక్ష. ఈ హౌస్ లో నా దగ్గరికి మా ఎమ్మెల్యేలు చాలా మంది నా దృష్టి తీసుకొచ్చారు. 50,000 పైబడిన వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తా ఉంది. తక్కువ అంటే 60,000 ఉంటుంది అధ్యక్ష. 60,000 అయినప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టినప్పుడు 40,000 వస్తుంది. 5 ఇన్స్టాల్మెంట్స్ అయినప్పుడు 8,000 రూపాయలు వస్తుంది. దానివల్ల వాళ్ళకు కొంత బాధ ఉంది. అది కూడా నేను ఆలోచించి మా ఎమ్మెల్యేలు చెప్పాలనుకున్నాను. అవసరమైతే ఇప్పుడు 50,000 కంటే తక్కువ ఎవరైతే డబ్బులు కట్టాలనుకుంటున్నారో మామూలుగా 50,000 వరకు రుణమాఫీ చేశాం. 50,000 కంటే ఎక్కువ తీసుకుని ఈ రోజు 50,000 కంటే లోపల పే చేసే వాళ్ళందరికీ 1 టైం సెటిల్మెంట్ ఆ డబ్బులు కూడా పే చేస్తున్నాం. వాళ్ళకి ఆ బాధ కూడా ఉండదు. ఎవరైతే రుణమాఫీ తీసుకుని 70,000 80,000 ఇప్పుడు కట్టాల్సింది 50,000 అయితే వాళ్ళకు కూడా 1 టైం సెటిల్మెంట్ ఇచ్చేస్తాం అధ్యక్ష. దానివల్ల మెజారిటీకి బెనిఫిట్ వస్తుంది. ఎవరైతే 50,000 పైన అప్పుంటారో వాళ్ళకి మాత్రం 5 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. 10% వడ్డీ రేటు ఉంటుంది. దాని ప్రకారం కూడా క్లియర్ చేస్తాం అధ్యక్ష. అవసరమైతే అన్ని కలిసి వస్తే అధ్యక్ష ఇంకా కొంత బారో చేస్తానని చెప్పాను. అన్ని వెసులుబాటు వస్తే వాళ్ళకు కూడా ఇవ్వడానికి వీళ్ళని తొందరలో ఇవ్వడానికి అది కూడా ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ఇది మేము ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. నేను ఒకటే ఈ హౌస్ లో ఉండే మెంబర్స్ అందరినీ కోరుతున్నాం, రాష్ట్రంలో ఉండే ప్రజానీకాన్ని కోరుతున్నాం. వాస్తవాలు అర్థం చేసుకోండి. విభజన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి.
పైసా పైసా కూడగట్టి రైతులకు న్యాయం జరగాలని, పేదవాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే మరి అధ్యక్ష, మళ్ళా వీళ్ళు మాట్లాడతారు కదా చెప్తున్నా, డాక్రా సంఘాలకు కూడా మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున వాళ్ళకు కూడా మాఫీ చేస్తామని చెప్తాం. దానికి కూడా కట్టుబడి ఉన్నాం. ఎవరైనా నేను రుణమాఫీ అనౌన్స్ చేసిన తర్వాత వడ్డీ కట్టకపోతే ఆ వడ్డీ కూడా ప్రభుత్వమే కడతామని చెప్పి అది కూడా హామీ ఇచ్చాను. అది కూడా జిల్లాల వారీగా ఆ రుణమాఫీ కూడా చేయాలనుకుంటున్నాం. తొందరలోనే అది కూడా ప్రారంభిస్తాం. ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. అదే మరిగా హార్టికల్చర్కి ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, అది కూడా హామీ ఇచ్చాం. నేను ఆ రోజు ఎన్నికల హామీ చెప్పలేదు, అయినా కూడా చెప్పాను, ఎవరైతే హార్టికల్చర్ పంటల్లో రుణాలు తీసుకున్నారో వారికి కూడా ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున వారికి కూడా ఇస్తామని హామీ ఇచ్చాం. మేము ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నేను అపోజిషన్ ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, మీరు కేస్ స్టడీస్ అనవసరం. ఇది కేస్ స్టడీ కాదు, రియల్ స్టడీ చేయమంటున్నా. ఇంటర్నెట్ లో సమాచారం ఉంది, స్టడీ చేసుకోండి. మీరు తప్పుడు లెక్కలొద్దు, దొంగ లెక్కలు రాయడం మీరు సుప్రసిద్ధులు, రాసే ఈ ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా దొంగ లెక్కలొద్దు, అసలు లెక్కలకు రండి. అసలు లెక్కలు తీసుకొచ్చి అవసరమైతే ఇక్కడే స్క్రీన్ పెట్టి ప్రతి ఒక్క రైతు తీసుకుని మీకు డెమాన్స్ట్రేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వాస్తవాలు పరిగణలో తీసుకొని మాట్లాడాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను.